గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏందంటే హ్మ్. వాట్సాప్‌లో ఫర్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ అని ఒకటుంది గదా! మనకు రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? ఇదేందంటే నార్మల్‌గా సేవింగ్ పాలిసీ అన్నమాట. 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్, ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం ఉండదు. ప్రీమియం మినిమమ్ 25,000 ఉంటుంది. ఇది రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ అన్నమాట. రిటైర్మెంట్ గురించి ఒక 1 ఆర్ 2 జనరేషన్‌కి సంబంధించిన ఫైనాన్షియల్ నీడ్స్ అనేవి వాళ్ళకి హ్మ్. ఫైనాన్షియల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ కావడానికి పాలిసీ అనేది ఇస్తూ ఉంటాం. ఓకేనా? ఇది ఏ ఏజ్ వాళ్ళకిస్తే బెటర్‌గా ఉంటుందంటే 25-35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి. అంటే రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి, లేకపోతే 0-5 ఇయర్స్ కిడ్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే 2, 3 ఇయర్స్‌లో మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, ఈ విధంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకిస్తే చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మన పాలిసీలు ఏవైనా కూడా 12 ఇయర్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి ఎస్పెషల్‌గా రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలయితే 12 ఇయర్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. నెక్స్ట్ 30, 33, 38 ఇయర్స్ వరకి రిటర్న్స్ వస్తుంటాయి. ఒక్కొక్క పాలిసీలో ఒక్కొక్క రకంగా. కాబట్టి వాళ్ళకి 80, 85 ఇయర్స్ ఉన్నంత వరకి డబ్బులనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఈ టైంలో ఏదన్నా జరిగితే మంచిగా అన్ని రైడర్స్ యాడ్ చేస్తే మాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. బీపీఆర్ రైడర్ ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ. దీంట్లో బీపీఆర్ గూడా యాడ్ జేసుకోవచ్చు. బీపీఆర్ యాడ్ జేయడం వల్ల కస్టమర్‌కేదన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ప్లస్ మిగతా ప్రీమియమ్స్ అన్నీ కంపెనీ గడుతుంది. మళ్ళీ బాండ్ ప్రకారం మనకి 18 ఇయర్ నుంచి ఎట్లా సెట్ జేసుకుంటే అట్లా రెగ్యులర్‌గా ఇన్‌కమ్ గూడా వస్తుంటుంది. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ గూడా వస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి గాబట్టి, ఈ పాలిసీ అనేది రిటైర్మెంట్ గురించి, నెక్స్ట్ జనరేషన్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి, మన పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్ గురించి ఇట్లా 4, 5 రకాలుగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? నేనిప్పుడు మన సిద్ధి యాప్ నుంచి రూ. 1,00,000 ప్రీమియము 12 ఇయర్స్ పేమెంట్ చేసి నెక్స్ట్ 25 ఇయర్స్ ఇన్‌కమ్ వచ్చేటట్టు ఉందనమాట ఈ చార్టు. 13 ఇయర్ నుంచొస్తే ఎంతొస్తుంది? 14 ఇయర్ నుంచొస్తే ఎంతొస్తుంది? 15 ఇయర్స్ నుంచొస్తే ఎంతొస్తుంది? 16, 17 ఈ 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్‌ని బట్టి మనకు రిటర్న్స్‌లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేనేందంటే ఒక 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌ని తీసుకొని 12 ఇయర్స్ పేమెంట్ పెట్టి ఒక కొటేషన్ చేస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమైతది. ఓకేనా? ఆ స్క్రీన్‌షాట్ మళ్ళీ దీంట్లో షేర్ చేసి రెండిటికి వేరియేషన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కరెక్ట్ ప్రీమియం మ్యాచ్ అయితుందా లేదా కూడా మీరు చూసుకోవచ్చనమాట. ఓకేనా? బేసిక్‌గా ఇది మనకు సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉంటుంది. ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ, మెచ్యూరిటీ అమౌంటు గూడా వస్తుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ గూడా ఉంటుంది. అందుకని మనకేందంటే ఆన్ బాండ్ గ్యారంటీ. ఈ పాలిసీలన్నీ ఎప్పుడు జెప్పాలి అంటే కస్టమర్‌కి ఎడ్యుకేషన్ లేకుండా, ఇన్‌కమ్ ప్రూఫ్ లేదు. నేనేదన్నా ఒకటి సేవింగ్ పాలిసీ పాలిసీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి జెప్పొచ్చనమాట. ఎడ్యుకేషన్ ఇన్‌కమ్ ప్రూఫ్ ఉంది. 3,00,000, 5,00,000 ఇన్‌కమ్ ప్రూఫ్ ఉంది. 25, 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి అంటే పరమరక్షకిస్తే ఆ పాలిసీ అల్టిమేట్ అన్నమాట. అన్ని రకాల బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి కొంచెం ఇది స్లోగా అనిపిస్తుంది. హ్మ్. డైరెక్ట్ యాప్ నుంచి ఓపెన్ చేద్దాం. కొంచెం స్లోగా ఉంది. ఓపెన్ కావట్లేదు. ఎందుకో టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నట్టున్నాయి.
నెట్ బాగానే ఉంది. ఎందుకు కొంచెం టెక్నికల్ ఎర్రర్ ఉన్నట్టుందండి. ఇదైతే ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూరు. దీంట్లో మనకి రైడర్స్ అన్నీ యాడ్ చేసి, బీపీఆర్ రైడర్ యాడ్ చేసి, మనం కొటేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినట్లయితే కస్టమర్‌కి మాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఎడ్యుకేషన్ లేకుండా, ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా ఎవరైతే నేను, నా ఫ్యామిలీ నెక్స్ట్ ఒక 20, 25, 30 అప్ టు 80, 85 ఇయర్స్ నా వయస్సు 80, 85 ఇయర్స్ వచ్చేంత వరకి నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ గావాలి. నేనున్నా లేకున్నా పాలసీ నుంచి డబ్బులొస్తూ ఉండాలి. అది గూడా ఆన్ బాండ్ గ్యారంటీ. ఇలాంటి మైండ్‌సెట్ గాని, ఇలాంటి రిక్వైర్మెంట్ ఎవరికన్నా ఉన్నట్లయితే మీ కస్టమర్స్‌ని ఒక్కసారి కాంటాక్ట్ చేసుకోండి. ఈ పాలసీ అనేది ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి చూడండి. మనకిది కొంచెం సిద్ధి అప్‌డేట్ అవుతున్నట్టుంది. ఈ ఫస్ట్ కదా ఈరోజు. అందుకే ఇది ఓపెన్ గావట్లేదు. నార్మల్‌గా నేను ఆ పిక్‌ని బట్టి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. దాన్ని బేస్ జేసుకొని చూడండి. ఓకేనా? మళ్ళీ లాస్ట్‌లో ఏదన్నా ఓపెన్ అయితే నేను చూపిస్తాను. టైం వేస్ట్ గాకుండా ఉంటుంది. ఓకేనా? ఇదేందంటే రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ, ఆన్ బాండ్ గ్యారంటీ 25-35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఇస్తే బెటర్‌గా ఉంటుంది. 25,000 మినిమమ్ ప్రీమియం ఉంటుంది. పాలసీ టర్మ్ అనేది 55 ఇయర్స్ ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి తీసుకుంటే 80, 85 ఇయర్స్ వచ్చేంత వరకి కస్టమర్ ఏజ్ 25-35 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ పాలసీ అన్నమాట ఇది. 12 ఇయర్స్ పేమెంట్ చేస్తారు. వెయిటింగ్ పీరియడ్ చేయడం వల్ల రిటర్న్స్‌లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు రూ. 1,00,000 కట్టాడు. ఇంక్లూడింగ్ బీపీఆర్ కలిపితే ఒక 10,000 కంటే ఎక్కువ రాదు ప్రీమియం. ఓకేనా? నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, టర్మ్ బూస్టర్, బీపీఆర్. ఈ 4 రైడర్‌లు కంపల్సరీ యాడ్ చేయాలి. ఓకేనా? అవి యాడ్ చేస్తే కస్టమర్‌కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇన్ కేస్ దీంట్లో అయితే 10 టైమ్స్ టు 12 టైమ్స్ మినిమమ్ కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు రూ. 1,00,000 కట్టాడు. 1,10,000 కట్టాడు అన్ని రైడర్స్‌తో కలిపి. రూ. 1,10,000 కట్టి కస్టమర్‌కి పొరపాటున ఏదన్నా రెండో సంవత్సరం, మూడో సంవత్సరమో జరిగినట్లయితే కస్టమర్‌కొచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చెప్తాను చూడండి. 1,10,000 కట్టిండు. నార్మల్‌గా రిస్క్ జరిగినా, యాక్సిడెంటల్‌గా జరిగినా టర్మ్ బూస్టర్ అనే రైడర్ ఉంటుంది గాబట్టి నార్మల్‌గా జరిగితే డబుల్ కవరేజ్ అంటే 22 లాక్స్ వరకు ఇన్స్యూరెన్స్ కవరేజ్ వస్తుంది. మిగతా 11 ఇయర్స్ కట్టాల్సిన ప్రీమియం కంపెనీ కడుతుంది. అంటే 22 ఆహ్, 11 లాక్స్ దాదాపుగా 30, 35 లాక్స్ వరకొస్తాయి. దాని తర్వాత 13థ్ ఇయర్ నుంచి రిటర్న్ పెట్టుకున్నాడనుకోండి సపోజ్‌గా. నెక్స్ట్ 33 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తూ ఉంటది. 33 ఇయర్స్ అంటే దాదాపుగా ఎంత 30 లాక్స్ 3 6 దాదాపుగా 38 లాక్స్, 40 లాక్స్ మధ్యలో రిటర్న్స్ కూడా వస్తుంటాయి. 40 లాక్స్ ఇవి 30 లాక్స్ 70 లాక్స్, 75 లాక్స్ రూపీస్ కస్టమర్‌కి బెనిఫిట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నేను రేపు మళ్ళీ ఒకసారి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ 14థ్ ఇయర్ నుంచి తీసుకున్నట్లయితే 1,39,000 వస్తుంది. 15థ్ నుంచి అయితే 1,50,000, 16థ్ నుంచి అయితే 1,70,000, 1,61,000, 17థ్ నుంచి అయితే 1,73,000. సపోజ్‌గా నాది 25 ఇయర్స్ అనుకోండి. 35 ఇయర్స్ వరకు నేను పేమెంట్ చేస్తాను. 5 ఇయర్స్ వెయిట్ చేస్తాను. 35 ఒక 5 30 ఆహ్, 35 ఒక 5 37 ఒక 5 42 ఇయర్స్ వరకి నాది పేమెంట్ అయిపోతుంది. వెయిటింగ్ పీరియడ్ అయిపోతుంది. 42 ఇయర్స్ నుంచి 52, 62, 72 30 ఇయర్స్ అయితుంది. 33 అంటే 75 ఇయర్స్ వరకి నాకు రూ. 1,73,000 ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తున్నట్టు నాకి. ఓకేనా? ఈ విధంగా మీరు కొటేషన్ తీసి మీ ఏజ్‌ని ఒక 25, 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి జస్ట్ ఇది పిక్ పంపియండి. పంపించి వాళ్ళు తీసుకోవాలనుకుంటే చెప్పండి. రూ. 1,00,000 దీంతో పాటు 10,000 ఎక్స్‌ట్రా రైడర్స్ అన్నీ కలిపి యావరేజ్‌గా 10,000 ఎక్స్‌ట్రా అని చెప్పండి. 1,10,000 12 సంవత్సరాలు కట్టాలని చెప్పండి. ఏదన్నా జరిగితే 20, 25 లక్షల కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంటల్‌గా జరిగిన 25 లక్షలు ఉంటుంది. మిగతా ప్రీమియమ్స్ అన్నీ కంపెనీ కడుతుంది. మళ్ళీ 13 సంవత్సరం నుంచి కావాలంటే ఇంత రిటర్న్స్ నెక్స్ట్ 33 ఇయర్స్, 37 ఇయర్స్ వస్తుంటది. 14 ఇయర్స్ అయితే 36 ఇట్లా మన వెయిటింగ్ పీరియడ్‌ని బట్టి
30 ఇయర్స్ నుంచి 35 వరకి. వెయిటింగ్ పీరియడ్ ఎక్కువుంటే 30, 33 ఇయర్స్ వస్తుంది. వెయిటింగ్ పీరియడ్ తక్కువుంటే 38 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తుంటది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏ ఇయర్ నుంచి రిటర్న్స్ కావాలి, ఎన్ని సంవత్సరాల నుంచి రిటర్న్స్ కావాలి, వెయిటింగ్ పీరియడ్ ఎంత చేస్తారు, అనే దాని గురించి మీరు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి పాలిసీ అనేది కొటేషన్ చేస్తే ఒక్క పాలిసీ ఈ తరం, రాబోయే తరం, నెక్స్ట్ జనరేషన్ యొక్క అవసరాలన్నీ తీరుస్తుంది. మనం ప్రాపర్‌గా గైడ్ చేస్తే. ఎడ్యుకేషన్, ఇన్‌కమ్ ప్రూఫ్ లేకపోయినా ఇలాంటి పాలిసీ ఒక్కటి 25 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఒక్క పాలిసీ మీరు కట్టిపించినట్లయితే వాళ్ళ ఫ్యూచర్‌ని మొత్తం సెక్యూర్ చేసిన వాళ్ళైతారు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. సిద్ధి యాప్ వల్ల కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని కొటేషన్ చేసి చూపిద్దామంటే రాలేదు. రేపటి వీడియోలో కొటేషన్ తీసి ప్రతీది పాయింట్ టు పాయింట్ ప్రీమియం మ్యాచ్ అయ్యేటట్టు 13థ్ ఇయర్ నుంచి 14థ్, 15థ్, 16థ్, 17థ్ ఒక 5 స్క్రీన్ షాట్లు తీసి దాని గురించి నేను ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.